హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సినిమా క్రియేషన్స్ 2024లో ఇండియాలో వచ్చిన ది బెస్ట్ మూవీస్. ఈ ఇయర్ సినిమా లవర్స్ కి చాలా గుర్తుండిపోయే ఇయర్, ఎందుకంటే చాలా బెస్ట్ అండ్ గుడ్ మూవీస్ వచ్చాయి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 15th మూవీ కమిటీ కుర్రోళ్ళు, డైరెక్టెడ్ బై యదువంశీ, ప్రెజెంటెడ్ బై నిహారిక కొణితెల. ఈ మూవీని ఎమోషనల్ గా నేను చాలా కనెక్ట్ అయ్యా. స్టోరీలోకి వెళ్తే మూవీ వెస్ట్ గోదావరిలో ఉన్న పురుషోత్తపల్లి విలేజ్ లో సాగుతూ ఉంటుంది. ఇక్కడ శివ, సూర్య, సుబ్బు, విలియం, పెద్దోడు వాళ్ళ మధ్యలో ఉండే ఫ్రెండ్షిప్ అండ్ వాళ్ళ బాండ్ తో ఈ మూవీ ఉంటుంది. వాళ్ళ మధ్య కాస్ట్ వల్ల ఒక చిన్న గొడవ అవుతుంది. ఆ గొడవ వల్ల ఒక ప్రాణం పోతుంది. అది వాళ్ళ విలేజ్ లో పెద్ద పంచాయతీ అవుతుంది. అందులో పాలిటిక్స్ ఎంట్రీ అవడం వల్ల ఫైనల్ గా ఏమైంది అనేది మూవీ స్టోరీ. చనిపోయిన ఫ్రెండ్ వాళ్ళ నాన్నని ఊరికి తీసుకురావడానికి అక్కడికి వెళ్తారు. ఆ సీన్ ఉంటది భయ్యా, చాలా ఎమోషనల్ ఉంటది. ప్రసాద్ బెహ్రా గారు ప్రీ ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ లో ఏడిపించేస్తారు ఆయన. సాంగ్స్, విజువల్స్, సపోర్టింగ్ క్యారెక్టర్స్, విలేజ్ సెటప్ అంతా చాలా బాగుంటుంది. ఈ మూవీ గనక చూడకపోతే ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. 14th మూవీ కా, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై సుజిత్ అండ్ సందీప్, ప్రెజెంటెడ్ బై చింతా గోపాలకృష్ణ రెడ్డి. ఈ మూవీ నాకు నచ్చడానికి గల మెయిన్ రీజన్ క్లైమాక్స్. క్లైమాక్స్ లో కా మూవీ టైటిల్ కి జస్టిఫికేషన్ కూడా ఇస్తారు. స్టోరీలోకి వెళ్తే మన హీరో అభినవ్ వాసుదేవ్ ఒక అనాథ, ఆర్ఫన్ కాబట్టి సొంత వాళ్ళు ఎవరూ లేరు. సో చిన్నప్పటి నుండి అవతలి వాళ్ళ లెటర్స్ చదువుతూ వాళ్ళ లవ్ అండ్ రిలేషన్ గురించి తెలుసుకుంటూ ఉంటాడు. ఫైనల్ గా కృష్ణగిరి విలేజ్ లో పోస్ట్ మ్యాన్ గా వెళ్తాడు. అక్కడ వేరే వాళ్ళ లెటర్స్ చదవటం వల్ల కొన్ని కష్టాల్లోకి వెళ్తాడు. అవి ఎలా సాల్వ్ చేస్తాడు అనేదే స్టోరీ. మిడిల్ లో పోస్ట్ మాస్టర్ వాళ్ళ కూతురు సత్యభామతో లవ్ లో పడతాడు. అలా వెళ్తూ ఉంటది మూవీ. మూవీ ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. 13th మూవీ ఆవేశం, డైరెక్టెడ్ బై జిత్తు మాధవన్, ప్రెజెంటెడ్ బై నజ్రియా. 3 మలయాళీ స్టూడెంట్స్ కర్ణాటకకి వచ్చి బీటెక్ లో జాయిన్ అవుతారు. వాళ్ళకి సీనియర్స్ తో గొడవ అవటం వల్ల సీనియర్స్ వీళ్ళని చితక్కొడతారు. అప్పుడు వాళ్ళు లోకల్లో మనకి బలం ఉండాలి అని చెప్పి అక్కడ లోకల్ రౌడీ అయిన రంగా దగ్గరికి వెళ్తారు. ఆఫ్టర్ 30 మినిట్స్ ఫహద్ ఫసిల్ గారి ఎంట్రీ అక్కడి నుంచి మొదలవుతది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ తో హోల్ మూవీని డామినేట్ చేస్తారు. ఇంటర్వెల్ సీన్ అయితే క్రేజీగా ఉంటది. ఆ ఫైట్, కామెడీ టైమింగ్ అంతా సూపర్ గా ఉంటది. ఇంటర్వెల్ తర్వాత మూవీ మొత్తం సీరియస్ జోన్ లోకి వెళ్తుంది. స్టోరీ అయితే పెద్దగా ఏం ఉండదు, కానీ ఫైట్స్ అండ్ కామెడీని, విజువల్స్ ని బాగా చూపిస్తారు. మూవీ మొత్తం క్రేజీ ఉంటది. డోంట్ మిస్ దిస్ మాస్టర్ పీస్ మూవీ, స్ట్రీమింగ్ ఇన్ ప్రైమ్ వీడియోస్. 12th మూవీ ప్రేమలో, డైరెక్టెడ్ బై గిరీష్, ప్రెజెంటెడ్ బై ఫహద్ ఫజీల్. అయినా ఈ మూవీ గురించి చెప్పాల్సిన పని లేదేమో, అంతా చూసే ఉంటారు. అయినా సరే జస్ట్ లుక్ వన్స్. ఇంకా స్టోరీలోకి వెళ్తే సచిన్ గ్రాడ్యుయేషన్ టైంలో లవ్ ఫెయిల్ అవటం వల్ల యూకేకి వెళ్దామని అనుకుంటాడు. కానీ వీసా కూడా రిజెక్ట్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్ అమూల్ డేవిస్ తో కలిసి గేట్ కోచింగ్ కి హైదరాబాద్ కి వస్తారు. అక్కడ కోచింగ్ లో లెక్చరర్ మ్యారేజ్ కి పిలవటం వల్ల మ్యారేజ్ కి వెళ్తారు. అక్కడ రేణుని చూసి మన హీరో లవ్ లో పడతాడు. ఇంకా అక్కడి నుండి సచిన్ మమితాని ఎలా దక్కించుకున్నాడు అనేదే మూవీ స్టోరీ. ఈ మూవీలో ఫన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటది. మన ఏపీ, తెలంగాణలో హైలైట్ అయిన అన్ని టాపిక్స్ మీద డైలాగ్స్ ఉంటాయి. చాలా బాగా కనెక్ట్ అవుతాం మనం. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆహా అండ్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. 11th మూవీ దేవర, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై కొరటాల శివ, ప్రెజెంటెడ్ బై కళ్యాణ్ రామ్ అండ్ అదర్స్. దేవరా 2 పార్ట్స్ అవ్వటం వల్లేమో కానీ స్టోరీలో అంత డెప్త్ అనిపించదు. ఫైనల్ గా పెద్ద ఎన్టీఆర్ ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనే ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. మూవీలో ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ, విజువల్స్ కానీ అరాచకంగా ఉంటాయి. కొరటాల శివ స్క్రీన్ ప్లే బాగుంటుంది. ఈ మూవీకి సెకండ్ హీరో అంటే అది ఖచ్చితంగా అనిరుద్ధే. 'ఐదు పూజ' సాంగ్ అండ్ ఆ సాంగ్ లో ఎన్టీఆర్ గారి డాన్స్ చాలా కొత్తగా ఉంటుంది. రెడ్ సీ ఫైట్ ఈస్ వెల్ అండ్ గుడ్. సైఫ్ అలీ ఖాన్ కూడా బాగా చేశారు. మ్యారేజ్ లో ఎన్టీఆర్ గారు వేసే డాన్స్ అయితే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటాయి. ఈ మూవీలో ఇంకా చెప్పాలంటే మ్యూజిక్, ఫైట్స్, విజువల్స్ చాలా బాగుంటాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదేమో, కుమ్మి అవతల పడేశాడంతే. మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. 10th మూవీ కిల్, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై నిఖిల్ నాగేష్ భట్, ప్రెజెంటెడ్ బై కరణ్ జోహార్. హీరో లక్ష్య యాజ్ అమృత్ రాథోడ్, ఏ ఎన్ఎస్జీ కమాండో. ప్రేమించిన అమ్మాయి తులికా సింగ్ కి ఎంగేజ్మెంట్ అవుతుందని తెలిసి రాంచీకి వెళ్తాడు హీరో. హీరోయిన్ మాత్రం నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని హీరోకి చెప్తుంది. మ్యారేజ్ ఢిల్లీలో జరగడం వల్ల అందరూ కలిసి ఢిల్లీకి ట్రైన్లో వెళ్తారు. ఇక్కడ నుంచి మూవీ మొత్తం ట్రైన్లోనే ఉంటుంది. ట్రైన్లో దొంగతనం చేయడానికి ఒక బ్యాచ్ వస్తుంది. ఆ బ్యాచ్ ని ఫినిష్ చేయడమే మూవీ. మూవీలో ఫైట్స్ అండ్ వైలెన్స్ మాత్రం అరాచకం రా బాబు. ఎంత క్రూయల్ గా ఉంటాయంటే మైండ్ బ్లాగింగ్ అంతే. అప్పటి వరకు నార్మల్ వైలెన్స్ తో ఉన్న మూవీ హీరోయిన్ చనిపోవడంతో వైలెన్స్ డబుల్ అవుతుంది. ఎంటైర్ మూవీ ఈజ్ ఫిల్డ్ విత్ క్రూయల్ ఫైట్స్. మూవీ హాట్ స్టార్ లో ఉంది, తెలుగులో కూడా ఉంది, చూసేయండి. 10th మూవీ సత్యం సుందరం, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ప్రేమ్ కుమార్, ప్రెజెంటెడ్ బై జ్యోతిక అండ్ సూర్య. మూవీ మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంటది. సింపుల్ గా ఉంటది స్టోరీ, పెద్ద స్టోరీ కూడా ఉండదు. మూవీ గుంటూరులో ఉద్దండరాయుని పాలెంలో స్టార్ట్ అవుతుంది. రిలేటివ్స్ తో ఆస్తి తగాద వల్ల వాళ్ళు ఇల్లు కోల్పోతారు. సత్యం ఇంకా వైజాగ్ వెళ్ళిపోతాడు.
చెల్లి పెళ్లి కోసం సత్యం మళ్ళీ సొంతూరికి వస్తాడు. అక్కడ చిన్ననాటి ఫ్రెండ్ అయిన సుందరాన్ని కలుస్తాడు. కానీ సుందరాన్ని గుర్తుపట్టలేడు సత్యం. సుందరాన్ని గుర్తుపట్టడమే స్టోరీ. ఈ స్టోరీ కానీ, మూవీలో ఎమోషన్స్ కానీ చాలా బాగా రాశారు ప్రేమ్ కుమార్ గారు. సుందరం రోల్ ప్లే చేసిన కార్తీ చెప్పే స్టోరీస్‌కి మనం చాలా బాగా కనెక్ట్ అయిపోతాం. మూవీ చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. సాంగ్స్ కూడా హార్ట్ టచింగ్‌గా ఉంటాయి. సుందరంతో ఉండటం వల్ల సత్యం ఆయన బాధలు, కష్టాలు అన్నీ మర్చిపోతాడు. క్లైమాక్స్‌లో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫోన్ కాల్ డిస్కషన్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ ఆఫ్ ద మూవీ. మూవీ మొత్తం ఒక నైట్‌లోనే అయిపోతది. సేమ్ 96 మూవీ లాగా. మూవీ స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. ఎయిత్ మూవీ 'మంజుమల్ బాయ్స్' డైరెక్టెడ్ బై చిదంబరం, ప్రెజెంటెడ్ బై శోభిన్ షాహీర్. మలయాళంలో 200 క్రోర్స్‌ని క్రాస్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. కొంతమంది ఫ్రెండ్స్ కొడైకెనాల్ టూర్‌కి వెళ్తే అక్కడ ఉన్న గునా కేవ్స్‌లో ఒక ఫ్రెండ్ సుభాష్ లోయలో పడిపోతే ఆ ఫ్రెండ్‌ని ఎలా కాపాడాలి, తర్వాత ఆ ఫ్రెండ్ మెంటల్‌గా ఎలా స్టేబుల్ అయ్యారు అనే స్టోరీతో వచ్చారు డైరెక్టర్ చిదంబరం. మూవీలో విజువల్స్ మాత్రం చాలా హైలైట్‌గా ఉంటాయి. వాళ్ళకి ఎదురయ్యే థ్రిల్లింగ్ ఇన్సిడెంట్స్, వాటిని ఓవర్‌కమ్ చేయడానికి వాళ్ళు చేసే వండర్స్, ఫ్రెండ్స్ మధ్యలో ఉండే బాండింగ్. సుభాష్ లోయలో పడగానే రెయిన్ వస్తది. ఆ రెయిన్ వాటర్ లోపలికి వెళ్తాయి. వాటిని ఆపడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చూస్తుంటే మనకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఫైనల్‌గా సుభాష్‌ని బయటకు తీసుకురావడం కోసం కుట్టయ్యన్ లోపలికి వెళ్తాడు. సినిమాటోగ్రఫీ బై సయీద్ ఖలీద్. కేవ్స్‌లో అలాంటి సెట్స్‌లో ఇంత మంచి విజువల్స్ ఇచ్చాడు అంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ హాట్‌స్టార్. సెవెంత్ మూవీ 'మత్తు వదలరా 2' రిటన్ అండ్ డైరెక్టెడ్ బై రితీష్ రాణా, ప్రెజెంటెడ్ బై మైత్రి మూవీ మేకర్స్. అసలు ఏం చెప్పాలి ఈ మూవీ గురించి? హిలేరియస్ కామెడీ అండ్ ఐ హావ్ థ్రిల్డ్ ఎ లాట్. మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ రైటింగ్ అంటే అది ఖచ్చితంగా సత్య క్యారెక్టరే. అందులో డౌటే లేదు. అసలు ఏం కామెడీ టైమింగ్ భయ్యా! టీఎఫ్ఐలో ట్రెండ్ అయిన ప్రతి ఒక్క సినిమా సీన్‌ని వాడేశారు. ఈ ఇయర్‌లో వచ్చిన మూవీస్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ మూవీ. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. సిక్స్త్ మూవీ 'లక్కీ భాస్కర్' రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వెంకీ అట్లూరి, ప్రెజెంటెడ్ బై నాగవంశి. ఈ మూవీతో దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ కొట్టారు. మూవీలో దరిద్రమంతా మన భాస్కర్‌కే ఉంది. అప్పులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, పిల్లోడి స్కూల్ ఫీ, నాన్న హాస్పిటల్ బిల్స్, తమ్ముడు, చెల్లి కాలేజ్ ఫీ, అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ పోస్ట్ లూజ్ అవ్వటం. ఇంత దరిద్రంలో జరిగే ఒకే ఒక్క మంచి యాంటోనీ రావటం. ఆయన ఎంట్రీతో మూవీ మొత్తం ఒక హై లెవెల్‌కి వెళ్ళిపోతది. ఎప్పుడైతే ఏజీఎం అవుతాడో కానీ అక్కడి నుంచి బీఆర్స్‌లో 1%తో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి మనీ సంపాదిస్తాడు. మూవీ మొత్తంలో నాకు నచ్చే సీన్ అయితే జ్యువెల్లరీ కొనడానికి వెళ్ళే సీన్. ఒక మిడిల్ క్లాస్ వాడిని డిస్కరేజ్ చేస్తే ఎంతకైనా తెగిస్తాడు అని చెప్పడానికి మెయిన్ ఎగ్జాంపుల్. మూవీలో డైలాగ్స్, వాళ్ళ నాన్న ఫైనల్‌గా ఇచ్చిన సపోర్ట్ అండ్ క్లైమాక్స్‌లో భాస్కర్ చాలా తెలివిగా తప్పించుకొని వెళ్ళిపోవడం మూవీకి హైలైట్. మూవీ స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. ఫిఫ్త్ మూవీ 'అమరన్' రిటన్ అండ్ డైరెక్టెడ్ బై రాజ్ కుమార్, ప్రెజెంటెడ్ బై కమల్ హాసన్. మేజర్ ముకుందన్ అండ్ ఇందు వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఎంతో బావుంటుంది. సాయి పల్లవి యాక్టింగ్ అయితే చించి పడేసిందసలంతే. ఇన్నోసెంట్‌గా, ఎమోషనల్‌గా చాలా బాగా పోర్ట్రేట్ చేశారు తన క్యారెక్టర్‌ని. ప్రతి ఒక్క సీన్‌లో ప్రాణం పెట్టేశారు వాళ్ళిద్దరూ, శివకార్తికేయన్, సాయి పల్లవి. శివకార్తికేయన్ మూవీకి మిడిల్‌లో నేను చనిపోతే అసలు ఏడవకూడదు అని అంటాడు సాయి పల్లవితో. క్లైమాక్స్‌లో చనిపోయిన టైంలో సాయి పల్లవి అస్సలు ఏడవదు. కానీ సాయి పల్లవి యాక్టింగ్ చూస్తే మనకు టీయర్స్ వస్తాయి. ఎమోషన్ సీన్స్‌లో జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంటుంది. విజువల్స్ చాలా బాగుంటాయి. సాంగ్స్ ఆర్ టూ గుడ్. మూవీ స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. ఫోర్త్ మూవీ 'మహారాజా' రిటన్ అండ్ డైరెక్టెడ్ బై నితిన్ స్వామినాథన్, ప్రెజెంటెడ్ బై జగదీష్ పళనిస్వామి. మెక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిస్ ల్యాండ్‌మార్క్ 50థ్ ఫిల్మ్. ఈ క్యారెక్టర్‌లో విజయ్ సేతుపతి గారు ఇన్నోసెంట్‌తో పాటు ఒక ఎమోషన్‌ని, అలాగే అసర్టివ్‌నెస్‌ని క్యారీ చేశారు. ఇలాంటి క్యారెక్టర్‌లో ఒక ఫాదర్‌గా ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తూ, ఒక డెస్పరేట్ మ్యాన్‌గా లక్ష్మి కోసం సెర్చ్ చేస్తూ సెకండ్ హాఫ్ మొత్తం క్యారీ చేయడం అంటే మామూలు విషయం కాదు. హీ క్యారీయింగ్ ద ఎంటైర్ మూవీ విత్ హిస్ రిమార్కబుల్ స్క్రీన్ ప్రెజెన్స్. క్లైమాక్స్‌లో అనురాగ్ కశ్యప్‌కి జ్యోతి తన కూతురు అని తెలిసిన సీన్ అయితే హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. అనురాగ్ కశ్యప్ తక్కువ స్క్రీన్ టైమ్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. డైరెక్టర్ నితిన్ సింపుల్ స్టోరీని ఎంగేజింగ్‌గా, టెరిఫిక్‌గా ప్రెజెంట్ చేశారు. విజయ్ సేతుపతి షైన్స్ ఇన్ థీస్ మూమెంట్స్, డెలివరింగ్ ఎ లైఫ్ టైమ్ పెర్ఫార్మెన్స్ విత్ ఎ న్యాచురల్ ఈజ్ దట్ ఓన్లీ ఎ ఫ్యూ మెన్ కెన్ మ్యాచ్. దిస్ మూవీ ఈజ్ స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. థర్డ్ మూవీ 'పుష్ప 2' రిటన్ అండ్ డైరెక్టెడ్ బై సుకుమార్, ప్రెజెంటెడ్ బై మైత్రి మూవీ మేకర్స్. అల్లు అర్జున్ వాట్ ఎన్ యాక్టర్ హీ ఈజ్, అన్ని రికార్డ్స్‌ని లేపి అవతలేశాడు. అనదర్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ హీ డిడ్ ఇన్ దిస్ మూవీ. ఏం యాక్టింగ్ సార్, ఎస్పెషల్లీ జాతర సీన్ అండ్ రప్పా రప్పా సీన్ అయితే నిజంగా సీట్స్‌లో కూర్చొని థియేటర్‌లో గూస్ బంప్స్ వస్తాయంతే. స్టోరీ అయితే పెద్దగా ముందుకు సాగదు గానీ 3½ అవర్స్ బోర్ లేకుండా సింపుల్‌గా చూసేయొచ్చు మూవీ. ఎలా అయినా సుకుమార్ మార్క్ కనిపించలేదు మూవీలో. తారక్ పొన్నప్ప యాజ్ బుగ్గారెడ్డి. జాతర సీన్‌లో ఏం యాక్టింగ్ చేశారు సార్. ఔట్ ఆఫ్ సిలబస్ అంటాం కదా! అంటే ఇదేనేమో మరి. టెక్నికల్లీ అండ్ విజువల్లీ దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ గుడ్. సినిమాటోగ్రఫీ బై క్యూబా స్పెక్టాక్యులర్ విజువల్స్ ఇచ్చాడు మూవీకి. మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు.
Second movie Hanuman, written and directed by Prashant Verma, produced by Niranjan Reddy. One of the movie that got good profits in this year, more than 250 crores. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఓన్లీ 40 క్రోర్స్‌తో ఇంత మంచి విజువల్స్ ఎలా ఇచ్చారో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. స్టోరీ కానీ, మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ, యాక్టర్ పెర్ఫార్మన్సెస్, సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్స్ అన్నీ 100కి 100% ఇచ్చారు. ఒక మైథాలజీ ఫిల్మ్‌కి సూపర్ హీరో టచ్ ఇస్తే ఎలా ఉంటదో అదే 'హనుమాన్' మూవీ. హనుమాన్‌ది ఒక చిన్న రక్తపు బట్టు వాటర్‌లో స్టోర్ అయ్యి అది ఒక ముత్యంలా మారి హీరో దగ్గరికి వస్తే ఎన్ని పవర్స్ ఉంటాయి అనే కాన్సెప్ట్‌తో ఒక ఇండియన్ సూపర్ హీరోని మనం ముందుకు తీసుకొచ్చారు ప్రశాంత్ వర్మ. హనుమాన్‌కి ఇచ్చే ఎలివేషన్స్‌లో సముద్రఖని గారు చేసే యాక్టింగ్, హనుమాన్‌కి సిస్టర్‌గా అంజమ్మ క్యారెక్టర్‌లో చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ ఇచ్చిన సపోర్ట్ రోల్ చాలా మెస్మరైజింగ్‌గా ఉంటది. టెక్నికల్లీ దిస్ ఫిల్మ్ ఈజ్ వెరీ గుడ్. Streaming on Jio Cinema. First movie of the list Kalki 2898 AD, written and directed by Nagashwin, presented by Vaijayanti Movies, Priyanka Dutt and Swapna Dutt. ప్రభాస్ అంటేనే ఒక బ్రాండ్, రెబల్ స్టార్. అలాంటి కటౌట్‌కి కర్ణుడు లాంటి క్యారెక్టర్ పడితే ఎలా ఉంటది? ఒక కొత్త వరల్డ్ బిల్డ్ చేసి అందులో మైథాలజీ టచ్ ఇస్తే ఎలా ఉంటది? సూపర్ కదా! ఏం ఐడియా అయ్యా నాగశ్విన్, ఇచ్చి పడేసావంతే. అశ్వత్థామకి కృష్ణుడు ఇచ్చిన శాపం వల్ల అశ్వత్థామ భూమి మీదే ఉండి మళ్ళీ నేను వచ్చినప్పుడు నన్ను దుష్టుల నుంచి కాపాడు అని కృష్ణుడు చెప్తాడు. ఆ క్యారెక్టర్‌లో అమితాబ్ సార్ కుమ్మేశాడంతే. అసలు మూవీకి మెయిన్ ప్లాటే ఇది. ప్రభాస్ ఒక ఫన్నీ క్యారెక్టర్‌తో మెస్మరైజ్ చేస్తారు. అలాగే ప్రభాస్ అండ్ అమితాబ్ మధ్యన వచ్చే ఫైట్స్ చాలా బాగుంటాయి. కమల్ సార్ యాజ్ సుప్రీం యాస్కిన్, దీపిక యాజ్ సుమతి, దిశా పటాని యాజ్ రాక్సీ, అన్నాబెన్ యాజ్ కైరా వాళ్ళ క్యారెక్టర్‌లో వాళ్ళు చాలా బాగా చేశారు. విజువల్లీ, మ్యూజికల్లీ, స్క్రీన్ ప్లే వైస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్. దిస్ మూవీ ఈజ్ స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. ఇవన్నీ ఫైనల్‌గా ఇప్పుడు నేను చెప్పిన 15 మూవీస్ నాకు పర్సనల్‌గా నచ్చిన మూవీస్. మీ ప్రాస్పెక్టివ్‌లో మీకు వేరే మూవీస్ ఉండవచ్చు. మీ టాప్ 15 మూవీస్ కామెంట్ చేయండి. అలానే ఈ ఇయర్ మీ బెస్ట్ మూవీ కూడా కామెంట్ చేయండి. ఫైనల్‌గా నేను అడిగే రిక్వెస్ట్ ఒకటే, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లవింగ్. టేక్ కేర్. బై బై.